ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో మహిమాన్వితమైన శ్రీ సరస్వతి కవచం గురించి. ఇది సాధారణ స్తోత్రం కాదు. దేవి భాగవత పురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూదేవికి ఉపదేశించిన దివ్య కవచం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతటి మహిమాన్వితమైన మంత్రరాజాన్ని ఇప్పుడు వినండి. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః. ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు. ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఓం ఐం ఇత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం వాగధిష్టాతృదేవ్యై స్వాహా సర్వాంగం సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా అగ్నిదిశి రక్షతు. ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు. ఓం ఐం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేవతు. ఓం సర్వాంబికాయై స్వాహా వాయువ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాం ఉత్తరేవతు. ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహా ఈశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదావతు. ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహా అధో మాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోవతు. ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని విన్నారు కదండి. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పే అంతరార్థాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. చివర్లో ఈ కవచంలో ఉన్న బీజాక్షరాల గురించి చాలా మందికి ఉండే సందేహాలకు కూడా సమాధానం చెబుతాను. ఈ కవచం యొక్క పూర్తి పాఠాన్ని వీడియో డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ రూపంలో కూడా అందించాను. ప్రింటౌట్ తీసుకొని రోజు పారాయణం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కవచం నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఈ కవచం ప్రధానంగా 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం మన శరీరంలోని ప్రతి అవయవానికి అమ్మవారి రక్షణను కోరుకుంటాం. శిరఃపాతు అంటే నా శిరస్సుని రక్షించు. ఫాలం అంటే నుదురు. శ్రోత్రే అంటే చెవులు. నేత్రే అంటే కళ్ళు. నాసాం అంటే ముక్కు. ఓష్టం అంటే పెదవులు. దంతపంక్తి అంటే దంతాలు. అలాగే కంఠము, భుజాలు, నాభి, చేతులు, పాదాలు, చివరికి శరీరమంతా సరస్వతీదేవి కవచంలా రక్షించాలని ప్రార్థిస్తాము. ఇక్కడ ఒక ప్రత్యేకతను గమనించాలి. సాధారణంగా చాలా కవచాలలో అన్ని అవయవాలకు సమానంగా రక్షణ కోరుతారు. కానీ ఈ సరస్వతీ కవచంలో వాక్కు, జ్ఞానము, విద్యకు సంబంధించిన అవయవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. శిరస్సు, చెవులు, కళ్ళు, ముక్కు, పెదవులు, దంతాలు, కంఠము, నాభి ఇవన్నీ
మన ఆలోచన, జ్ఞాపక శక్తి, ఉచ్చారణ, వాక్పటుత్వానికి సంబంధించిన కేంద్రాలుగా భావించబడతాయి. అందుకే సరస్వతీదేవి అనుగ్రహంతో ఇవన్నీ పవిత్రంగా, శక్తివంతంగా ఉండాలని ఈ కవచం ద్వారా మనం ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు రెండవ భాగం గురించి తెలుసుకుందాం. మన శరీరాన్ని కవచంలా రక్షించిన తర్వాత బయటి నుంచి వచ్చే ప్రతికూల శక్తుల నుంచి కూడా రక్షణ అవసరం. అందుకే ఈ భాగంలో 10 దిక్కుల నుంచి రక్షణను కోరే మంత్రాలు ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము అనే 8 దిక్కులతో పాటు పైన మరియు కింద దిక్కులను కలిపి మొత్తం 10 దిక్కుల నుంచి సరస్వతీదేవి మనల్ని రక్షించాలని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు చాలా మందికి వచ్చే కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు. స్త్రీలు ఈ కవచాన్ని చదవవచ్చా? ఖచ్చితంగా చదవవచ్చండి. ఎందుకంటే దేవి భాగవత పురాణంలో ఈ కవచాన్ని మొదటగా మహావిష్ణువు ఆ భూదేవికే ఉపదేశించాడు. అంటే ఈ దివ్య కవచాన్ని మొదట ఉపదేశం పొందింది ఒక స్త్రీయే. మహిళలు కూడా భక్తితో, విశ్వాసంతో పారాయణం చేయవచ్చు. మరి ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి కదండి, పిల్లలు లేదా సాధారణ భక్తులు చదవవచ్చా అంటే అవునండి, తప్పకుండా చదవవచ్చు. వేద మంత్రాలకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి, కానీ ఇది పురాణాల్లో చెప్పబడిన దివ్యమైన కవచం. వేద జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికే మహర్షులు, ఆచార్యులు ఇటువంటి స్తోత్రాలను ప్రజలకు బోధించారు. అందువల్ల భక్తితో, శ్రద్ధతో ఎవరైనా కవచాన్ని నేర్చుకుని పారాయణం చేయవచ్చు. అయితే బీజాక్షరాల విషయంలో మీకు వ్యక్తిగతంగా ఇంకా ఏదైనా సందేహం ఉంటే మీ సమీపంలోని దేవాలయంలో పూజారి గారి వద్ద లేదా ఉపాసకుల వద్ద ఉపదేశాన్ని తీసుకొని ప్రారంభించండి, మరింత శ్రేయస్కరం. ఇప్పుడు చివరగా పారాయణ విధానం గురించి తెలుసుకుందాం. సరస్వతీదేవి చిత్రపటము లేదా విగ్రహం ముందు కూర్చొని ప్రతిరోజు ఈ కవచాన్ని భక్తితో పారాయణం చేయండి. ప్రత్యేకంగా కఠినమైన నియమాలంటూ ఏవీ లేవు. అయితే ఇలాంటి మంత్రరాజాలను జపించే సమయంలో సాత్వికమైన ఆహారము, శుభ్రమైన జీవన శైలి, పవిత్రమైన మనస్సును కలిగి ఉండడం ఎంతో మంచిది. భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పారాయణం చేసినప్పుడు సరస్వతీదేవి అనుగ్రహంతో జ్ఞానము, వాక్పటుత్వము, విద్యాభివృద్ధి, స్మరణ శక్తి, ఆధ్యాత్మిక రక్షణ లభిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శ్రీ సరస్వత్యై నమః. మరి ఇంతటి మహిమాన్వితమైన మంత్రరాజాన్ని మీరొక్కరే వినకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, మీ బంధుమిత్రులతో పంచుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ధన్యవాదాలు.